హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? సో మీరు ఇంకొక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఆ వీడియో అయితే ఇదే వీడియో. దీని తర్వాత కూడా ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియోని కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియోలో మేము ఏమేమి చేసినాం అనేది మీకైతే ఇప్పుడు ఫస్టే చెప్పేస్తున్నా. ఈ వీడియోలో వచ్చేసి మా ఇంటి దగ్గర బోనాలు అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి కట్టమేస్తమ్మకి బోనం చేసినాము. అట్లనే అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోసినాము. ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి రాగానే అయితే మమ్మీ నేను ఇద్దరం కలిసి అయితే అమ్మ వాళ్ళకైతే ఒడిబియ్యం కలిపేసినాము. దాని తర్వాత కట్టమేస్తమ్మ అమ్మవారికి బోనం ఎట్లా ప్రిపేర్ చేసిన అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎవరైనా మా ఛానల్ని ఇప్పుడే చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే అందరం అయితే పనిచేస్తాము. ఏ పండుగ వచ్చినా, ఇంట్లో ఏ దావత్ అయినా కానీ ప్రతి ఒక్కరం అయితే పనిచేస్తాము. నిమ్మలంగా 10 గంటలకు 11 గంటలకు లేచుడు, నిమ్మలంగా చేసుడు ఇట్లా అయితే మా ఇంట్లో అయితే అస్సలు నడవదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పొద్దున్నే లేవాలి, అన్ని ఫటఫట అయిపోవాలి పనులన్నీ తొందరగా. బోనాలు అయిపోవాలి, గుడికి పోవాలి, అమ్మవారి దర్శనం అయిపోవాలి, ఇవన్నీ. ఎందుకంటే గుళ్ళు తిరిగేటివి చాలా ఉంటాయి బోనాల పండుగ రోజు కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లయితే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మన దేవుంది మందిరం ఏదైతే ఉందో మా మమ్మీ అయితే బాగా డెకరేషన్ చేసింది. మంచిగా పువ్వులు పెట్టి, ఆపాకులు పెట్టి, పండ్లు పెట్టి చాలా మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది కదా. ఆ దేవుని మందిరం ఎట్లా ఉందనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.
సో చూస్తారు కదా, బోనాలు అయితే పూయడం అయిపోయింది, బోనాలకి దీపాలు వెలిగియడం కూడా అయిపోయింది, కొబ్బరికాయలు కొట్టేసింది మమ్మీ, నిమ్మకాయ కూడా తీసేసింది. ఇప్పుడు అయితే బోనం మా తమ్ముడు నాకైతే బోనం ఎత్తుతాడు. నేను ఆల్రెడీ ముందే కిందికి వెళ్ళిపోయి అయితే నిలబడ్డాను. ఈ బోనం వచ్చేసి కట్టమేస్తాం మా అమ్మవారికి అయితే. ఈ బోనం అనమాట, బోనము ఒడిబియ్యము. సో చూస్తారు కదా, మా తమ్ముడు అయితే బోనం ఎత్తిన తర్వాత మాకైతే నీళ్ళ సాక్ అయితే పెడుతున్నాడు. ఇక్కడ నుంచి ఒక సగం దూరం వరకు అయితే నేనైతే బోనం ఎత్తుకొని అట్లనే నడిచిన. ఆ తర్వాత నుంచి మేమైతే ఆటోలో తీసుకొని వెళ్ళినాము. ఎందుకంటే వర్షం వస్తుందేమో అని తొందరగా వెళ్ళిపోయినాం అన్నట్టు. ఎందుకంటే ప్రతిసారి బోనాల పండుగ రోజు వర్షం ఎట్లాగో పడుతుంది కాబట్టి, ఇంతకుముందు పోయిన సంవత్సరం అయితే కరెక్ట్ గుడి దగ్గర అయితే బోనం తీసుకొని లోపలికి వెళ్ళిపోయినామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. అందుకని ఏం చేసినాం, ఈసారి ఆటో ఉంది కాబట్టి మనకి ఆటోలో కూడా బోనం తీసుకొని పోవాలని అనుకున్నాము. అట్లా అని గల్లీ నుంచి సగం దాకా నడిచి ఆ తర్వాత మనం బోనం అయితే మన ఆటోలో అయితే బోనం తీసుకొని అయితే కట్టమేసం గుడికి అయితే వెళ్ళినాము. ఎవరైనా ఇప్పుడు మధ్యలో నుంచి ఎవరైనా వీడియోస్ స్టార్టింగ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లనే యూట్యూబ్ కాకుండా యూట్యూబ్ దాంట్లో అది ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయండి. షార్ట్ వీడియోస్ అయితే అందులో ఫుల్ అప్లోడ్ ఉంటాయి. అంతేకాకుండా మనకి దేవుడి వీడియోలు అయితే ఎక్కువ ఉంటాయి అందులో. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా యూట్యూబ్లో ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వెళ్ళి ఫాలో అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆటోలో అయితే బోనం తీసుకొని అయితే బయలుదేరినాము. అంటే చాలా స్లోగా పోయినాం అన్నట్టు, ఎందుకంటే దీపం ఉంది కదా, నూనె ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే పోయినాము. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అట్లనే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో మేమైతే బోనాల పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నామని నేను ప్రతి ఒక్క బిట్ నేను అన్నీ ఇట్లా సేవ్ చేసుకొని అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నా. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీడియో ఎడిటింగ్ చేసుకునే టైంకి, అట్లనే వాయిస్ ఓవర్ ఇట్లా మాట్లాడే టైంకి మా రోమన్ గాడు మా రుద్రగాడు ఉంటారు కదా, ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు. అవి ఏమవుతుందంటే మంచిగా మాట్లాడినంతా ఇవి రెండు అరుచుడికి అదొక డిస్టర్బెన్స్ లాగా అవుతుంది. ఈ వీడియో కూడా 4 సార్లు వాయిస్ని డిలీట్ చేసి మళ్ళీ చేసి అట్లా చేసిన, అందుకని కొంచెం లేట్ అవుతుంది. దీని తర్వాత కూడా బోనాలే చాలా వీడియోలు ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూసినందుకు కామెంట్ అయితే చేయండి. చూసిన వాళ్ళు చూసినట్టు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు ఎవరెవరు చూస్తున్నారు అనేది. వీడియోస్ కొంచెం ఇట్లాంటి టెంపుల్ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్కి కొంచెం సపోర్ట్ చేస్తే మాలాంటి చిన్నగా యూట్యూబ్ చేసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. చెత్త వీడియోలకి బాగా లైక్స్, అట్లనే బాగా మిలియన్స్లలో వ్యూస్ పోతున్నాయి. కానీ ఇంత మంచి అంటే ఓన్లీ ఫ్యామిలీకి సంబంధించినవి, గుళ్ళకి పూజలకు సంబంధించినవి ఇట్లాంటివి పెట్టిన కంటెంట్లు అయితే ఏవి అసలు ముందరికి పోతలేవు, వ్యూస్ కూడా ఎక్కువ వస్తలేవు. అందుకే ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా లైక్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఈ గుడి వచ్చేసి మనకి బేగంపేటలో ఉన్న చాలా ఫేమస్ కట్టమైసమ్మ టెంపుల్. మన బేగంపేట బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే ఈ కట్టమైసమ్మ అమ్మవారు ఉంటారు, చాలా ఫేమస్. ఒకవేళ తెలియకపోతే కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఇంకా గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ కూడా చూపిస్తుంది. మీరు టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి, అమ్మవారు అయితే చాలా బాగుంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అనేది వీడియో కంటిన్యూగా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో చూస్తారు కదా ఫ్రెండ్స్, చుట్టుపక్కల అయితే మొత్తం వీడియో అయితే కవర్ చేసినాం, కానీ అమ్మవారిని అయితే తీయలేకపోయినాము. ఎందుకంటే అక్కడ ఉన్న పంతులు అయితే వీడియోలు అయితే తీయనిస్తలేరు, అమ్మవారిని ఫోటోలు కూడా దించనిస్తలేరు. కానీ అమ్మవారు మాత్రం పండుగ రోజు అయితే చాలా అంటే చాలా చెప్పొద్దు, అంత మంచిగా ఉండే అమ్మవారు. నేనైతే దగ్గర నుంచి చూడడం, అంత దగ్గర నుంచి ఆ గడప దగ్గర నుంచి చూడడం నేనైతే సెకండ్ టైం అనమాట. ఇంతకుముందు ఒకసారి చూసిన, ఎందుకంటే అంత దగ్గర నుంచి అమ్మవారిని చూడడం నేనైతే సెకండ్ టైం.
సో మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మీరు బేగంపేటకి రావాల్సిందే. బేగంపేటకి వచ్చి కట్టమైసమ్మ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. సో తర్వాత అయితే మేము ఒడి బియ్యం ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. పక్కన పంతులు అయితే ఒడి బియ్యం టికెట్ ఉంటుంది కాబట్టి ఒడి బియ్యంకి టికెట్ తీసుకున్నాం. పక్కన అమ్మవారికి అయితే ఇక గోత్రనామాలు అవన్నీ చదివేసిన తర్వాత అయితే అమ్మవారికి అయితే ఒడి బియ్యం అయితే పోసినాం. ఒడి బియ్యం ఏ విధంగా పోసినాం అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే అయిపోలేదు, ఇంకా వీడియో ఉంది. ఈ వీడియో మొత్తం చూడాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.